పిల్లల్లో కానీ బోన్ పెరగడం కోసం చాలా విధాలుగా ప్రోటీన్స్ అని పేర్లు చెప్పను కానీ చాలా ప్రోటీన్స్ వచ్చినాయి. హైట్ పెరగడం కోసం, బోన్ పెరగడం కోసం, లేకపోతే తెలివి కోసం రకరకాలుగా వస్తున్నాయి సార్. అవి తీసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఏమంటే అన్ని డైటరీ సప్లిమెంట్ మీద ఒక వర్డ్ రాసి ఉంటారు, కాషన్ వర్డ్ అని. అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ అ సప్లిమెంట్. ఓకే, అది హ్యాస్ టు బి ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ ఓకే అన్నట్టు. సో ఇప్పుడు హైట్ విషయం మాట్లాడితే మనకు వచ్చే హైటు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ మన ఫ్యామిలీలో ఎలా వస్తుందో ఆ హైట్ డిటర్మిన్ చేస్తుంది నాకు ఎంత హైట్ వస్తుంది అనేది. మనం ఈ ఫుడ్ తీసుకుంటే చాలా టైల్ అయిపోతాము అమితాబ్ బచ్చన్ లాగా, లేకపోతే ఇది తీసుకుంటే రాదు అన్నట్టు ఏమి ఉండదు. మనకు వచ్చిన హైట్ మనకు వస్తుంది. బట్ అలా అన్నప్పుడు మనకి డెఫిషియన్సీస్ ఉండకూడదు. అంటే కాల్షియం అండ్ వైటమిన్ డి బోన్కి సంబంధించిన ఏముంది, జనరల్ గ్రోత్ కోసము ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఎడిక్వేట్ ఉండాలి. ఇప్పుడు పిల్లలు కొందరు మార్నరిష్డ్ ఉంటారు, విలేజెస్లో ఉంటారు, అంటే ఎకనామికలీ కొంచెం బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఫుడ్ గిడ్డు సరిగా ఉండకపోవడం, అప్పుడు హైట్ అంతా స్టంటెడ్గా అయిపోతుంది. అంటే అంత హైట్ గ్రోత్ రాదు. దానికి ఏమంటే డెఫిషియన్సీనే కారణం. అది మనకి ఇప్పుడు ఉండే దీంట్లో డెఫిషియన్సీ ఏమి ఉండట్లేదు జనరల్గా. సో మనము దానికి స్పెషల్ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఫుడ్లో ఉండేదే సరిపోతుంది. ఓకే, దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి. అంటే కార్బోహైడ్రేట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్లో ఉండాలి, దాంతోపాటు ఫైబర్ కూడా ఉండాలి. ఫైబర్ మనకు వచ్చేది జనరలీ వెజిటేబుల్స్ అండ్ గ్రెయిన్స్ అంటారు కదా, చపాతీ తింటే, జొన్న రొట్టి తింటే, రాగి, దాంట్లో చాలా ఫైబర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఈజ్ గట్ ఫ్రెండ్లీ, అంటే మన పొట్టకి మంచిది అది. దాంతోపాటు ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఎడిక్వేట్గా ఉంటే, అంటే ఎనర్జీ ఇచ్చేది, అండ్ ప్రోటీన్ ఈజ్ బేసికలీ బాడీ బిల్డింగ్ స్టఫ్. అంటే మనకు మసిల్స్ కావాలి, సెల్స్ కావాలంటే పెరగాలన్నా అదే అవసరం. అది ఎడిక్వేట్ క్వాంటిటీస్లో తీసుకుంటే బాగుంటుంది. మనం సప్లిమెంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇస్తే హైట్ పెరుగుతుంది, చాలా ఆట వెనకాల కూడా చూశాను, ఇది చేయండి హైట్ పెరుగుతుంది, అవన్నీ అబద్ధం. దాంతో మార్పు రావాలంటే అందరూ ఇంకా 6 feet 7 feet అయిపోతారు. ఓకే సార్, ప్రెగ్నెంట్ లేడీస్లో అంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం, ఈ ఫుడ్ మాత్రమే పెడుతుంటారు, లేదా వాళ్ళకి తినాలనిపించిన ప్రతిదీ వండుకొని తింటూ ఉంటారు. సో మనం ఏం తింటే మన బేబీకి అది వస్తుంది, బోన్ బాగుంటుంది, బేబీ కూడా వెయిట్లో వస్తే బాగుంటుంది అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్లీ అగైన్ ఐరన్ సప్లిమెంట్స్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అనీమియా అని వస్తుంది. బేసికలీ బ్లడ్ తగ్గిపోతుంది, వాటర్ ఎక్కువ అయిపోతుంది, డైల్యూషన్ అయిపోతుంది. సో దానివల్ల అనీమియా ప్రివెంట్ చేయాలంటే ఐరన్ సోర్స్ ఉండే ఫుడ్ తినాలి. అండ్ బేసిక్లీ ఇప్పుడైతే సప్లిమెంట్స్ అందరికీ ఇస్తున్నారు ఐరన్ సప్లిమెంట్స్. సెకండ్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ అంటే వైటమిన్స్ మనకేమి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఇంపార్టెంట్, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఆ ఫోలిక్ యాసిడ్ కూడా ఈ ఐరన్తో పాటు కలిపి వస్తుంది. అండ్ థర్డ్ అనేది కాల్షియం అండ్ వైటమిన్ డి. ఈ 4 సప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అందరికీ ఇస్తున్నారు. సో దీస్ ఆర్ బేసిక్ ఫర్ డెవలప్మెంట్. అంటే ఇది చాలా డెఫిషియన్సీ వస్తే ప్రాబ్లమ్స్ రావచ్చు బేబీకి, అండ్ ఈవెన్ మదర్కి కూడా సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకే, సో ఐ థింక్ ఈ 4 సప్లిమెంట్స్ న్యాచురల్ వచ్చే ఫుడ్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ మేడం ఉండే. సో ఆమె వార్డ్ పేషెంట్ పక్క రౌండ్స్ చేసినప్పుడు యాంటీనేటల్ వార్డ్ ఉండే, అంటే ప్రెగ్నెన్సీ స్కాన్స్కి వస్తారు కదా, పేషెంట్ పక్క అది ఉండాలి, కూరగాయలు తింటున్నారని. ఉండకపోతే పేషెంట్స్ని తిట్టేది మేడం. ఓకే, సో అంతా మీరు ఏదైనా చేసుకొని బయట నుంచి చేయాల్సిన అవసరం లేదు. 2 ఎగ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఈ గ్రౌండ్ నట్స్, అవి ఉండాలి బేసిక్. అవి చీప్ ఉన్నాయి, మనకు అందరికీ దొరుకుతాయి, మరీ కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. సో అది డైలీ సూపర్విజన్ చేసేది. సో అలానే ఇట్స్ అ వే ఆఫ్ సెండింగ్ మెసేజ్ టు పబ్లిక్, ఇవి మంచివి తినాలి అన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత చిన్న చిన్నగా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కొన్ని మంది పిల్లల్లో కనిపించదు. అంటే దాన్ని మనం ఎలా గుర్తించాలి? మైండ్ విధంగా కానీ, బోన్ విధంగా కానీ చాలామంది కొంచెం లోగా ఉండిపోతుంటారు. సో ఎలా గుర్తించాలో, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అవుతూ ఉంటారు? గుర్తించడము మనకి ఒకటి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటారు. అంటే నార్మలీ బై 6 months బోర్లా పడడము స్టార్ట్ అవుతారు. బై 8 to 9 months కూర్చోవడం, ఊరికే
సపోర్ట్ వితౌట్ సపోర్ట్ కూర్చోవడం స్టార్ట్ అవుతుంది. బై 10 months డెఫినెట్లీ వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు. ఓకే. అండ్ బై 1 year 2 months మెల్లమెల్లగా పట్టుకొని నిలబడము, ఒక 2, 3, 4 అడుగులు వేయడము స్టార్ట్ చేస్తారు. సో ఇవి మైల్ స్టోన్స్ అందరికీ తెలుసు, మనకు తెలియని గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, అయ్యో ఇది ఎందుకు లేట్ అవుతున్నట్టుంది. సో ఆ టైం టు టైం మైల్ స్టోన్ రీచ్ అవ్వకపోతే, మోటార్ మైల్ స్టోన్స్ డీలే కనిపిస్తే అప్పుడు మన కన్సల్టేషన్ కోసం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది వస్తుంది. ఇది మోటార్ మైల్ స్టోన్. సెకండ్ అంటే బేబీ ఫీడ్ ఎలా చేస్తుంది, సక్కింగ్ ప్రాపర్ ఉందా లేదా, లేకపోతే సక్కింగ్ పూర్ ఉందా, అవి కూడా కొన్ని హార్మోన్ ప్రాబ్లం ఇండికేషన్స్ ఉండొచ్చు. ఓకే. సో థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల పూర్ సక్కింగ్ ఉంటుంది, పూర్ గ్రోత్, ఈజీ ఇరిటబిలిటీ ఉంటుంది, తొందరగా టైర్డ్ అయిపోవడము, ఇవన్నీ దాని లక్షణాలు ఉంటాయి. ఓకే సార్. అండ్ యూజువలీ బ్రెయిన్ అసెస్మెంట్ చిన్న ఏజ్లో చేయడం కష్టము, బట్ మాటలతో కొంచెం ఐడియా వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు. 1 yearకి బాబా మామ అని చెప్తారు, 2 years వచ్చేసరికి 2 అక్షరాలు కలిపి చెప్పగలరు, 3 వచ్చేసరికి ఒక చిన్న సెంటెన్స్ చెప్తారు. సో అది టైం టు టైం అవుతున్నాయా లేదా అది చెక్ చేసుకుంటే యూజువలీ సరిపోతుంది.